ఉందని చెప్తున్నారు అన్నటువంటి పాయింట్ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు మరిన్ని పాయింట్ తీసుకొచ్చి అసలు అందులో ఎన్డీడీబీ రిపోర్ట్లో ఉన్నటువంటి పాయింట్లోనే అసలైనటువంటి పాయింట్ ఏంటంటే పాలల్లో దాంట్లో ఉండేటటువంటి ఫ్యాట్ ఏదైతే ఉంటుందో ఆవు కొవ్వు కాదు, అది ఆవు పాలకి నుంచి వచ్చేటటువంటిది. ఇది అవసరమైన దానికంటే ఎక్కువ ఉందని వచ్చింది, వెన్నలో ఎంత ఉందని వచ్చింది, అవి ఉన్నది అని చెప్తుంటే వీళ్ళు ఏమీ లేదని చెప్తున్నారు ఏంటి అన్నారు ఆయన. సరే, ఇది రెండు పక్కన పెడితే ఒక పాయింట్ మనం దీంట్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ఏంటంటే నిజంగానే వీళ్ళు చెప్పినట్టుగానే ఆవు కొవ్వు నూనె లేకపోతే చేప నూనె లేకపోతే పంది కొవ్వు నూనె వాడారనుకుందాం. బతుకున్న వాటిలోంచి ఆ నూనె తీయరు కదా, బతుకుండగా కొవ్వులోంచి నూనె తీస్తారా? తీయరు కదా. ఇప్పుడు గత 2 రోజుల నుంచి మంగళగిరి దగ్గర, తర్వాత నాదేది గోదావరి జిల్లాలో ఏలూరు దగ్గర ఎక్కడో జంతు చర్మ అదే జంతు కొవ్వుల నుంచి నూనె తీస్తున్నారని వచ్చింది. అది నెయ్యి అనరు, నూనె అంటారు దాన్ని. నేనే అంతకుముందు 8 సార్లు పట్టుకున్నట్టండి. హైదరాబాద్లోను పట్టుకున్నాను, విజయవాడ దగ్గర పట్టుకున్నాను, తిరుపతి దగ్గర పట్టుకున్నాను, వైజాగ్ దగ్గర పట్టుకున్నాను నేనే. వాటిని నూనెలు అంటారు. కంపు కొట్టేస్తుంటుంది అది. ఆ ప్రాంతం అంతా అసహ్యకరంగా ఉంటుంది. ఆ కొవ్వు అంతా కూడా కరిగిపోయాక ఆ ఎముకలు మిగులుతాయి అనమాట. చాలా దరిద్రంగా ఉంటుంది. వాంతి అయిపోయింది నాకైతే అట్లాంటి కవర్ చేసిన టైంలో. అలాంటి సిచ్యుయేషన్లో అంటే అనేక శవాలు కుళ్ళిపోయినప్పుడు కూడా రానంత